ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు వీరు కోటీశ్వరులు కావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా మార్చుకోవాల్సిన చెడు అలవాట్లు ఇవే. ఖచ్చితంగా ఈ అలవాట్లు మార్చుకుంటే మీరు కోటీశ్వరులు కావడం ఖాయమని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అయితే తులారాశి వారి జాతకులు మార్చుకోవాల్సిన ఆ చెడు లక్షణాలేమిటో, కోటీశ్వరులు కావాలంటే వీరు పాటించవలసిన నియమాలేమిటో ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తులారాశి జాతకులు మనోహరమైన వ్యక్తిత్వం, అనుకూలత, దౌత్య స్వభావానికి ప్రతీకగా ఉంటారు. ఇక ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు సంబంధాల పట్ల సానుకూలంగా ఉంటారు. ప్రేమ సామరస్యంతో ఉంటారు. తులారాశి వారు బంధాలు మెరుగుపరుచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. అయితే వీరు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా స్వీయ వ్యక్తీకరణను స్వీకరించడం, సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం లాంటి కొన్ని లక్షణాలు అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఈ తులారాశి వారు సహజ సిద్ధమైన సామాజిక నైపుణ్యాల కారణంగా స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. సహజ సామాజిక నైపుణ్యాలతో ఈ తులారాశి వారు వివిధ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. తులారాశి వారు మనోహరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇది వారిని ఇతరులకు ఆకర్షణీయంగా చూపిస్తుంది. వారి స్నేహపూర్వక, మర్యాదపూర్వక ప్రవర్తన కారణంగా ప్రజలు సహజంగానే ఈ రాశి జాతకుల వైపు ఆకర్షితులు అవుతారు. తులారాశి వారి దౌత్య స్వభావం సంఘర్షణలకు సులభంగా పరిష్కరించుకోవడానికి వీలు కనిపిస్తుంది. సామాజిక వర్గాల్లో వీరి యొక్క విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఈ రాశి జాతకులు అది యవ్వన ప్రాయంలోనే కెరియర్లో సెటిల్ అయిపోతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ శత్రువుల ఆలోచనలు సైతం కూడా మట్టి కరిపిస్తూ ఉంటారు. తులారాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను ఉన్నతవంతంగా ఆలోచిస్తారు. ఈ రాశి చిహ్నానికి అనుగుణంగా ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా న్యాయ అన్యాయాలను వేరీచి వేసుకుని మాత్రమే తగిన నిర్ణయాన్ని తెలుపుతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు భగవంతుని స్వరూపమా అన్నట్లుగా ఉంటాయి. అంటే ఈ రాశి జాతకులు మార్చుకోవాల్సిన చెడు లక్షణాల విషయానికి వస్తే గనక ఇతరులను అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మంచితనాన్ని ఎక్కువగా నటిస్తూ ఉంటారు. ఇది నటన అని ఎదుటివారికి అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కువగా ఎదుటివారిని వారి వైపు తిప్పుకునేందుకు, ఆకర్షించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ రాశి జాతకులు అందానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. నలుగురిలో నేనే బాగా కనిపించాలి, ఆకర్షణీయంగా ఉండాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ తపనతోనే జీవితంలో పైకి వెళ్ళడానికి కాస్త ఆలస్యం అవుతుంది. ఎదుగు బదుగు లేకుండా ఇక్కడే ఉన్నాను అనేటటువంటి అనుమానం కూడా ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులను పట్టించుకోకుండా మీ జీవితం లక్ష్యం దిశగా అడుగులు వేయాలి, ఆకర్షణీయంగా ఉండాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ తపనతోనే జీవితంలో పైకి వెళ్ళడానికి కాస్త ఆలస్యం అవుతుంది. ఇతరులను పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తే జీవితంలో ఎన్నో రకాల ఆటుపోట్ల నుంచి బయటపడతారు. అలా కాకుండా ఎదుటివారే ముఖ్యం, ఎవరైనా సరే మమ్మల్ని గౌరవించాలి, ఎవరైనా సరే మా మాట వినాలి, ఎవరు ఎదురు చెప్పకూడదు, ఇలాంటి తత్వాలు తులారాశి వారికి జన్మతో సహా ఉంటాయి. ఇదే ధోరణితో ఉంటే గనక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇతరులను మెప్పించాలి అనే కోరిక తులారాశి జాతకుల నిజమైన వ్యక్తిత్వాన్ని కనిపిస్తుంది. మీ సంబంధాల పట్ల తులారాశి వారి ప్రేమ కొన్నిసార్లు సహా ఆ ఆధారిత ప్రవర్తన కూడా దారితీస్తుంది. మానసిక శ్రేయస్సు కోసం ఇతరులపై ఆధారపడే తత్వం కూడా ఉంటుంది. వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకు మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ యొక్క ధోరణి చాలా వరకు ఎదుటివారికి వీరి పట్ల విసుగును తెప్పిస్తుంది. ఏదైనా ఒక వాగ్దానం చేస్తే గనక నీతి నిజాయితీకి కట్టుబడి ఉండాలి. కానీ ఈ రాశివారు ముందు మాట ఇచ్చి ఆ తర్వాత ఆ మాట మార్చేస్తూ ఉంటారు. దాని ఫలితంగా ఎదుటివారికి వీరి మీద ఒక రకమైనటువంటి అపోహ వచ్చేస్తుంది. అలాగే ఈ రాశివారు ఎదుటివారిని కొన్నిసార్లు అహంపూరితంగా మాట్లాడిస్తూ ఉంటారు. వీరి యొక్క ప్రవర్తన ఎదుటివారికి వీరి మీద చాలా కోపం తెప్పిస్తుంది. వీరే ఎదుటివారిని తిడతారు. అలాగే వీరే కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు, ఆవేశాన్ని కూడా ప్రదర్శిస్తారు. వీరి యొక్క ఆవేశం ఎదుటివారిని చాలా వరకు కూడాను ఇబ్బందులకు గురి చేస్తుంది. వీరి యొక్క ఆవేశం ఎదుటివారు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేరు. వీరికి నా అనేవారు తప్ప అందరూ కూడా శత్రువులైపోతూ ఉంటారు. వీరు మాట తీరు మార్చుకోకపోతే గనక చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక ఈ రాశి జాతకులు ప్రేమకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వీరు వీరి యొక్క భాగస్వామితో ఎంతో ప్రేమగా ఉంటారు. అయినప్పటికీ కూడా వారిని తగిన విధంగా గుర్తించరు. వారి యొక్క సలహాలు సూచనలు ఏ విషయంలో కూడా పాటించరు. వారికంటూ ఒక జీవితం ఉంటుంది అనే విషయం పూర్తిగా మర్చిపోతారు. కొన్నిసార్లయితే ఎలా ఉంటుందంటే గనక వారి సంపాదన కూడా అసలు ఎందుకు పనికిరాదు అన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. వీరితో ప్రేమలో ఉండడం అంటే ఎంత కష్టమో అనే భావన జీవిత భాగస్వామికి కలగజేస్తూ ఉంటారు. మీ యొక్క పద్ధతిని మార్చుకోకపోతే గనక తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా వైవాహిక జీవితంలో నష్టపోతూ ఉంటారు. ప్రేమికులైతే గనక ఎన్నో రోజులు మీతో పాటు ఆ ప్రేమ జీవితంలో వారు ఉండలేరు. వారిని కట్టడి చేసినట్లుగా మీ యొక్క విధానం ఉంటుంది. మీ యొక్క ఇష్ట అయిష్టాలు వారిపై రుద్దే ప్రయత్నం చేస్తారు. వీటిని తప్పకుండా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా మార్చుకోగలిగితే గనక తులారాశి వారి జాతకులు ప్రేమ జీవితంలో నిజంగా సక్సెస్ అవుతారు. ఇక వ్యాపార విషయానికి వస్తే గనక త్వరితగతిన మాట ఇచ్చేసి వ్యాపారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తులారాశి వారికి మీ జీవితంలో ఎప్పుడూ కూడా భాగస్వామ్య వ్యాపారం కలిసి రాదనే చెప్పాలి. ఎందుకంటే తలదించే మనస్తత్వం మీది కాదు. ఉద్యోగాలు కూడా చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. తులారాశి వారి జాతకులు ఎందుకంటే వీరి యొక్క ధోరణి ఎలా ఉంటుంది అంటే గనక వీరి మాటే అన్ని విషయాల్లో నెగ్గాలి అనే మనస్తత్వం ఉంటుంది. ఎవరి కింద తలవంచే తత్వం తులారాశి జాతకులకు అస్సలు ఉండదు. కావున ఉద్యోగాలు కాకుండా వ్యాపారాలే చేస్తారు. అయితే ఎదుటివారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా వీరిలో ఉంటుంది. ఈ రాశి వారికి వీరి యొక్క ఆలోచనలే అయినా కూడాను కార్యరూపం దాల్చలేవు. ఎంతోమంది స్నేహితులు అయిపోతారు. వారి యొక్క మాటను మొహమాట పడి అస్సలు పక్కకు నెట్టలేక నలుగురితో కూడిన వ్యాపారం భాగస్వామ్యంతో మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఈ తులారాశి జాతకులకు అస్సలు కూడా కలిసిరావు. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే గనక వెంటనే బయటకు వచ్చేయండి. తులారాశి వారి జాతకులు స్నేహితులైతే గనక వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వీళ్ళకి మంచి స్నేహితులే ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ గ్రూపులతో ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడుతూనే ఉంటారు. ఎంతో ఓపెన్గా నిజాయితీగా స్నేహంగానే ఉంటారు. తులారాశి వారు ఎప్పుడూ మోసం అనేది చేయరు. అలాగే వీళ్ళు చాలా మంచి సలహాలు ఇస్తారు. అదేవిధంగా చాలా బాగా వింటారు కూడా. ఈ రాశివారు గనక బెస్ట్ ఫ్రెండ్ అయితే తప్పకుండా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఏది ఏమైనా వీళ్ళు కాస్త స్వార్థంతో ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క మాటలు కనుక వినకపోతే ఖచ్చితంగా కోపానికి గురవుతారు. ఇక తులారాశి వారు తల్లి లేదా తండ్రి అయితే గనక మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడాను వారి వెనుక ఉండాలి. కానీ వారి యొక్క జీవితంలో వారిని ముందుకు వెళ్ళనివ్వకుండా మీరు అక్కడే ఆపివేసిన వాళ్ళవుతారు. వారికంటూ కాస్త స్వతంత్రత, ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. తోడు నీడగా ఉండాలి. కానీ జీవితం మొత్తం కూడా మీరే ఉంటే వారు ఏమీ నేర్చుకోలేరు. వారి ఎదుగుదలకు మీరే అడ్డం పడిన వారవుతారు. మీ ప్రేమ ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. అలా కాకుండా గుడ్డిగా మొత్తం నేనే అన్నట్లుగా ప్రవర్తించవద్దు. వారికి ఏది తప్పు ఏది ఒప్పు అని మసులుకునే క్రమశిక్షణ ఖచ్చితంగా నేర్పించాలి. తులారాశి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే అతి గారాబం చేసి పిల్లలను చెడగొట్టే ప్రయత్నం మాత్రం అస్సలు కూడా చేయొద్దు. ఇక ఏ విషయమైనా ముందు కోపపడడం, ఆ తర్వాత ఆలోచించడం తులారాశి జాతకులకు జన్మతో వచ్చిన లక్షణాలు. ఇలా కాకుండా ముందు ఆలోచించండి, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఈ ఒక్క విషయంలో మార్పు చెందితే గనక, కోపాన్ని అదుపులో పెట్టుకుంటే గనక తులారాశి జాతకులకు జీవితం బ్రహ్మాండవంతంగా ముందుకు సాగిపోతుంది. ఇక తులారాశి జాతకులు కొన్నిసార్లు సొంత వారికన్నా ఇతరుల కోసమే పనిచేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కోసం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం చేస్తారు. కానీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఏమైనా కష్టం వస్తే గనక చాలా వరకు బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఏవైనా కష్టం వస్తే గనక చాలా వరకు కూడా వీరి యొక్క ప్రవర్తన వారికి అనుకూలంగా ఉండదు. కావున ఎన్నో సమస్యలు కూడా తెచ్చుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సొంత వారి విషయాలు కూడా ఆలోచించండి. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ సమయంలో బయట వారి యొక్క ఆలోచనల కంటే కూడా కుటుంబ సభ్యుల ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ యొక్క చెడు లక్షణాలను, అవలక్షణాలను స్వలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం చేసుకుంటే గనక అంతా మంచే జరుగుతుంది. మీ యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోతుంది.